హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల సతీష్ అనే అబ్బాయి, బ్రో నీ వల్ల హెట్రో ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, ఇప్పుడు జాయిన్ అయ్యాను హెట్రోలో 26న, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారనమాట. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్, మన ఛానల్ని ఫాలో అయితే పక్కా జాబ్ అయితే వస్తుందన్నమాట. కంగ్రాచులేషన్స్ సతీష్, ఫైనల్లీ హెట్రో కంపెనీలో జాబ్ వచ్చింది. ఫ్రమ్ సక్సెస్ డ్రైవ్ తెలుగు నుంచి మన ఛానల్ని ఫాలో అయితే మంచి జాబ్ అయితే వస్తుందన్నమాట. సో డోంట్ వేస్ట్ టైం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఛానల్లో అందిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అయితే ఎంకరేజ్ చేయండి. మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ వివరాల్లోకి వచ్చేసరికి, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్ వివరాలు అయితే మీరైతే పొందుతారనమాట. ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు ఎత్తి థ్యాంక్ యూ సో మచ్. సో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో, అది కూడా మన వైజాగ్ లొకేషన్లోనైతే జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఆ విషయం తెలుసు, అందుకే జాబ్ నోటిఫికేషన్ పడిన వెంటనే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా జాబ్ నోటిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పరవాడ అంటే తెలుసు కదా, మన విశాఖపట్నంలోనైతే ఉందన్నమాట. ప్రొడక్షన్ QA, QC, R&D, AR&D అయితే ఇస్తున్నారనమాట. సో మన ఛానల్ కింద 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, ITI చదువుకున్న వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పమంటున్నారనమాట. అది కూడా ఎక్స్పెషల్లీ వైజాగ్ లొకేషన్లో వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో 10th క్లాస్, ఇంటర్మీడియట్, ITI, డిప్లొమా చదువుకున్న వాళ్ళు ఫ్రెషర్స్ కోసం అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. 1,66,000 అయితే ఇస్తారనమాట సంవత్సరానికి. అంటే నెలకు వచ్చేసరికి ఒక 14,000 అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి BSc, BPharmacy, బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఫ్రెషర్స్గా 2,80,000 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి MSc, MPharmacy, MTech చదువుకున్న వాళ్ళకి 2,50,000 అయితే ఇస్తారనమాట. సో కంపెనీ కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ ఫుడ్, ఇయర్లీ బోనస్, అంటే ఇయర్లీ వన్స్ బోనస్ అయితే ఇస్తారనమాట. బేసిక్గా కంపెనీలు వచ్చేసరికి దీవాళీ, దసరా పండగకి ఇలా ఒక్కొక్క రోజు అయితే శాలరీ అయితే బోనస్ అయితే ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్లీ ఇంక్రిమెంట్ కూడా ఇస్తారు. చాలా కంపెనీలో అయితే ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది, కానీ ఇలాంటి కంపెనీలో వచ్చేసరికి ఫిక్స్డ్ శాలరీ అయితే ఉండదు. ఇయర్లీ అయితే ఇంక్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం జీతం అయితే పెంచుతారు. ESI, PF, మెడిక్లెయిమ్ ఇలాంటివి అయితే ప్రతి కంపెనీ ఇచ్చేదే. సో ఇంటర్వ్యూకి వచ్చేసరికి 15th నుంచి 29th ఫిబ్రవరి 2024, 29th ఈ మంత్ 29th కూడా ఉంది, ఎందుకంటే లీప్ ఇయర్ కాబట్టి. సో 15th to 29th ఫిబ్రవరి 2024 వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి అనమాట. అంటే దగ్గరగా 2 వారాల ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. కాబట్టి మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో వెన్యూ వచ్చేసరికి ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 3, JN పర్వాడ్ సిటీ, అనకాపల్లి, విశాఖపట్నం దగ్గర అయితే జరుగుతున్నాయి అనమాట. సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మీరు ఎక్స్పీరియన్స్ లెటర్, రిలీవింగ్ లెటర్ తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు రెజ్యూమే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలంటున్నారనమాట. సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది వాట్సాప్లో. సో వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు CV అయితే వాట్సాప్లో అయితే పంపించుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, వైజాగ్లోనైతే చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 15 నుంచి 29వ తారీఖు వరకు. కాబట్టి ఇంతవరకు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, క్లాస్మేట్స్, సీనియర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు అందరూ కలిసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. నీట్గా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో 100% జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చాలా మంచి కంపెనీ, అది కూడా మన వైజాగ్లో. సో ఎవరు మిస్ అవ్వకండి. నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో మన ఛానల్లో ఒక సబ్స్క్రైబరు, థ్యాంక్ యూ బ్రదర్, లాస్ట్ టైము చేసిన కమెంట్ అప్లై చేశారు. ఇప్పుడు బాగా అర్థమవుతుంది అందరికీ. వీడియో అయితే బేసిక్గా ఈయన కమెంట్ చేసింది, మీ వీడియో సరిగా అర్థం కావట్లేదు అన్నారనమాట. సో ఆయన తగ్గట్టుగా, ఆయన కమెంట్కి తగ్గట్టుగా మేమైతే మన వీడియోస్లో మొత్తం చేంజ్ చేసామన్నమాట. సో మీకోసమే మేము ఎల్లప్పుడూ పనిచేస్తున్నాం. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మనలాంటి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి హెట్రో కంపెనీలో అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఫర్ ఫ్రెషర్స్ కోసం అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 18th ఫిబ్రవరి 2024, అంటే ఇంకా 2 రోజులు ఉంది. మన ఛానల్లో రిలీజ్ అయ్యే ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ అన్నీ ముందుగానే చెప్పబడుతుంది అనమాట. 18th ఫిబ్రవరి 2023 వీఆర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రొడక్షన్, BSc,
బీఫార్మసీ మెయింటెనెన్స్లో అయితే ఉంటాయన్నమాట. ఐటీఐ ఫిట్టర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో 2020, 21, 22, 23 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి వెన్యూ వచ్చేసరికి హెట్రో కార్పొరేషన్ ఆఫీస్, సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ అనమాట. సో టైం వచ్చేసరికి 9 to 1 PM అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మన ఛానల్లోనైతే వైజాగ్, హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో అయితే వస్తుందన్నమాట. జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఒకసారైనా ఏమైనా కొత్త వీడియోలు వచ్చాయా అని ఒకసారి చెక్ చేసుకుంటే మీకే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఆల్రెడీ మీ సర్కిల్లో చదువుతున్న వాళ్ళు ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, వాళ్ళు ఏ జాబ్స్కి ఎలిజిబుల్ అనేది ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకే మొత్తం డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. సో పూర్తిగా చూడకుండా దయచేసి కమెంట్స్ అయితే చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.